కొత్త కాదు. ఇవాళ మనం ఎఫెక్ట్ అయింది కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి, లేకపోతే ఖమ్మం, వరంగల్ జిల్లాలు అయితే దాని తాలూకా కేంద్ర బిందువు ఇప్పుడు నేనున్నటువంటి ప్రాంతం మా ప్రాంతంలోనే ఉంది. అవును. అది అర్థమైనప్పుడు కళింగపట్నం దగ్గర. అయితే అదృష్టం మాకేంటంటే ఇందాక పెద్దలు మా విశాఖ నుండి నాయుడు గారు చెప్పారు, చాలా సవివరంగా వివరించారు. ఆ వారు చెప్పినట్టుగా ఇది తుఫాన్ గా కనుక తీరం దాటినట్టయితే ఇవాళ నేను నన్ను పరామర్శించడానికి మీరు రావాల్సి వచ్చేది. అది మా పరిస్థితి. ఎందుకంటే కళింగపట్నం అంటే మాకు ఏరియల్ డిస్టెన్స్ తీసుకుంటే జస్ట్ 7 కిలోమీటర్స్. అవును అవును. మీకు తెలియదే. అయితే అది తుఫాన్ గా తీరం దాటలేదు కాబట్టి కేవలం వాయుగుండం అల్పపీడనం ఏర్పడింది, వాయుగుండంగానే తీరం దాటి ప్రయాణం సాగించేసింది కాబట్టి మేము బతికి పట్టుకెట్టాము. దీని సర్కిల్ ఏదైతే ఉందో అక్కడ ఎఫెక్ట్ అయింది కాబట్టి ఆ ప్రాంతం కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి, ఖమ్మం పూర్వ జిల్లాలు తీసుకుంటే ఖమ్మం, వరంగల్ జిల్లాలు, నల్గొండ జిల్లా పార్ట్ ఎఫెక్ట్ అయింది. అయితే ఇక్కడ నేను చెప్పడానికి ఏంటంటే రిలీఫ్ యాక్టివిటీస్ సంబంధించండి మీరు ఎలాగో ప్రస్తావించారు కాబట్టి మాకు తుఫాన్ల అనుభవంతో పాటు తుఫాను సందర్భంలో ఏదైతే రిలీఫ్ యాక్టివిటీకి సంబంధించి కూడా మాకు అనుభవాలు ఉన్నాయి. అందులో గత పర్యాయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రధానమైనటువంటి 2 తుఫాన్లు ఉత్తరాంధ్రకే వచ్చాయి. ఒకటి హుదూద్ తుఫాను, విశాఖపట్నం. అవును. మరీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నెలల తరుణంలోనే వచ్చేసి 2 నెలలకే ఇదే టైం ప్రభుత్వాలు ఏర్పడిన 2 నెలలకే సేమ్ ఇలాగే ఇప్పుడు విజయవాడ, అప్పుడు విశాఖ సేమ్. ఇప్పుడు విజయవాడ, అప్పుడు విశాఖపట్నం. అవును. అది హుదూద్ తుఫాన్. ఆ తర్వాత 2 ఏళ్ళకి వచ్చింది తిత్లీ తుఫాను మా ప్రాంతం, మళ్ళీ ఏదైతే ఉద్దానం ప్రాంతం. అవును, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తుంటే వచ్చింది. జనాభా అనేది తక్కువ ఉన్నప్పటికి కూడా, అంటే జనసాంద్రత తక్కువ ఉన్నా ఎఫెక్ట్ అయినటువంటి ఏరియా మాత్రం చాలా ఎక్కువయ్యి ఇబ్బంది పడినటువంటిది 2 తుఫాన్లు. ఆ 2 సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాదిరే మా ప్రాంతంలో ఆ రోజు విశాఖపట్నం అయితేనేమి, ఆ తర్వాత ఉద్దానం ప్రాంతంలో అయితేనేమి, ఇంకా చెప్పాలంటే దీపావళి సందర్భంగా వచ్చింది అది మాకు తిత్లీ తుఫాన్. దీపావళి కూడా ఆయన ఇక్కడే చేసుకున్నారు. ఇవన్నీ మాకు గుర్తున్నాయి. మేము కూడా ఆ ప్రాంతాల్లో పర్యటించడము, అక్కడ జరిగినటువంటి నష్టము, ఇతరత్ర ఇవన్నీ కూడా మాకు గుర్తున్నాయి. కాబట్టి ఇవాళ మేమైతే ధైర్యంగా చెప్పగలుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారికి ఈ తుఫాన్లు ఎదుర్కోవడంలో గతంలో ఉన్నటువంటి అనుభవాల దృష్ట్యా ఇవాళ అక్కడ ఏదైతే 3 రోజులుగా వారు చేస్తుంటే మేము ఆశ్చర్యపోవట్లే. ఎందుకంటే మాకు పాత విధానమే అది. మేము ఆ రోజు మా ప్రాంతంలో ఆయన ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ అక్కడ జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలకైతే చివరి వ్యక్తి వరకు, చివరి బాధితుల వరకు చేరాలి. కాకపోతే ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది, ఇవాళ ఒకప్పుడు అంటే అన్ని ట్యాచ్డ్ హౌసెస్ ఉండేవండి. దానివల్ల ఏంటంటే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండేవాళ్ళు. అవును. ఇవాళ కొంచెం పక్కా భవనాలు అయిన తర్వాత ప్రజల్లో కూడా, అంటే నేను చెప్పేది ఇవాళ బాధితుల గురించి నేనేమి వాళ్ళకేం తప్పు అంచనా వేయట్లేదు, లేకపోతే వాళ్ళు ఏమి ఏదో పొరపాటు చేశారని చెప్పట్లే. మా ప్రాంతంలో కూడా ఉన్నటువంటి విషయం చెప్తున్నాను నేను. ఈ పక్కా హౌసెస్ వచ్చిన తర్వాత ప్రజల్లో చిన్న భద్రతా భావం పెరిగింది. దానివల్ల ప్రభుత్వానికి అభద్రతా భావం పెరిగిపోయింది. కరెక్టే. కాబట్టి ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. రెండో విషయం ఏంటనేసి అంటే రిలీఫ్ సంబంధించండి, నిజంగా మీరు మీ ఇంట్రోలో ప్రస్తావించింది అయితేనేమి, లేకపోతే విక్రమ్ గారు కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ప్రభుత్వాలు ఒక్కటే ఈ బాధితుల్ని ఆదుకోవడం అనేసి అంటే అది జరిగే పని కాదండి. మొత్తం ఈ సంవత్సరం బడ్జెట్ పెట్టిన, ఎందుకంటే మీరు ఇందాక అన్నారు 30-40 వేల కుటుంబానికి, కానీ మీరు అంచనాకి వేశారు కానీ చాలా ఎక్కువ రీతిలో ఉంటది, చాలా ఎక్కువ రీతిలో ఉంటది. ఎందుకంటే ఈ పెంపుడు జంతువు ఏం లేదు సార్, ఒక రైతుకు సంబంధించి ఒక జత ఎద్దులు గనక తుఫాన్లో నష్టపోతే 1,50,000 రూపాయలు లాస్ అయినట్టు సార్ అది. అవును. ఒక రైతు కేవలం 2 ఎద్దులు చనిపోతే, అదే ఒక ఆవు పాడిచ్చే పాడి ఆవులు ఇవాళ పోనీ ఎద్దులు అనేసి అంటే ట్రాక్టర్లు వచ్చేసాక తక్కువ ఉంటాయి. పాడి ఆవు ఒకటి కనుక ఏదైనా లాస్ అయినట్టయితే 1,50,000 రూపాయలు సార్ ఒక ఆవు కాస్ట్ ఇవాళ. ఆ కుటుంబం తాలూకు జీవనోపాధి మొత్తం పోతుంది. సో అసెస్ చేయడం అనేది ఖచ్చితంగా చేస్తారు కానీ ఒక్క ప్రభుత్వం వల్ల అంటే నేను అన్నది ఏంటంటే, మీరు అన్నది 100% కరెక్ట్. రైతు వారీగా గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాలు ఎలా ఉంటాయంటే ప్రతి రైతుకి పాడి గేదెలు, ఆవులు, ఇంకా గొర్రెలు, మేకలు,
ఇలాంటి వాటితో పాటు పంట నష్టాలు చాలా ఉంటాయి. అయితే ఇది విజయవాడ నగరం సెంట్రిక్గా జరిగిన విపత్తు కాబట్టి నేను అక్కడ ఇళ్ళ వరకు చెప్పాను. అబ్బో మీరు చెప్పిన లెక్క అయితే ఇంకా చాలా భయంకరమైన నష్టం ఉంటుంది. లేదు సార్, ఇప్పుడు పాలా గారు, విక్రమ్ పాలా గారు ప్రస్తావించారు కదా, అటు అవును. జగ్గేపేట నుండి మచిలీపట్నం వరకు అటు ఇటు లెక్కేసుకుంటే అవన్నీ కూడా నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ అవును అవును ఉంటాయి అవును మీకు. అవును చాలా వైడ్ అంటే మీడియా చేరలేకపోతుంది ఉన్నటువంటి ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వల్ల, లేకపోతే నీటి వల్ల, కానీ రేపు వెళ్తే అవన్నీ బయటకు వస్తాయి సార్. అవును అవును డెఫినెట్ గా సార్, తుఫాన్ అంటే మేము కళ్ళగా అనుభవించిన వాళ్ళం కాబట్టి మీరు అన్నట్టుగా ప్రత్యక్ష అనుభవాలతో మేము చెబుతున్నాం. ఆ నష్టం అంచనా వేయడం అనేది ఎవరి తలం కాదు. వారికి మీరు ఇందాక ఇల్లు వరకు చెప్పారు, 1 వీక్ లో కూడా అవ్వండి. ఇప్పుడు అది మీరు చెప్పిన గత అంచనాలు. ఇవాళ మనుషులు ఎవరు దొరకట్లేదు, వాళ్ళకి వాళ్ళు చేసుకోలేరు. ఇది దాదాపు 1 నెల రోజులు పడుతుంది ఒక్కొక్క ఇల్లు. మీరు అన్నట్టుగా ఫస్ట్ ఫ్లోర్ లో కూడా బురద వెళ్ళిపోయింది అనేసి కింది ఫ్లోర్ లో 3 అడుగులు మినిమం ఉంటది అక్కడ. ఇవన్నీ ఎత్తిపోసుకోవడానికి 1 మంత్ టైం పడుతుంది. అవును డెఫినెట్ ఏదో అంచనా కాదు. మళ్ళీ మా ప్రాంతంలో తుఫాన్ల సందర్భంగా మా సోదరులు